ఇవాళ కృష్ణాష్టమి. యాజ్ యూజువల్గా కృష్ణుని రంగోలితో మా రోజు ప్రారంభమైంది. ఎంట్రన్స్లో రాధాకృష్ణులు హే వెల్కమ్ ఇట్స్ మై బర్త్డే అంటూ రెడీ అయిపోయారు. ఆ తర్వాత ఎంచక్క కృష్ణుని పాదాలు మా పాప అందంగా వేసింది. కృష్ణాష్టమి అంటే తులసీమాత ఉంటుంది కదా, సో ఆవిడ కూడా అందంగా తయారయ్యి ఎంట్రన్స్లో అందరినీ ఆహ్వానిస్తోంది. అలాగే మా ముద్దులొలికే గణపతి కూడా అందంగా తయారయ్యాడు. కృష్ణ పాదాలు కృష్ణుని సింహాసనం వరకు వేసుకుంటూ వచ్చాము. కృష్ణాష్టమి రోజు ఉదయం పూట మామూలుగా అభిషేకాలు అర్చన చేసుకున్నాము. ఆ తర్వాత అర్ధరాత్రి కృష్ణుని జన్మ టైంలో కూడా కృష్ణునిని పంచామృతాలతో మరొక్కసారి అభిషేకించుకున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా చిట్టి గోపాలుడు అందంగా తన డ్రెస్సును ఎంచుకున్నాడు. ఈసారి కూడా మా కృష్ణునికి ఎల్లో కలర్ డ్రెస్ తీసుకున్నాము. ఈ ఎల్లో కలర్ బట్టల్లో మా లడ్డూ గోపాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. మీరు చూడండి ఎంత బాగుందో కదా ఈ డ్రెస్సు. మా పీతాంబరధారి అందంగా తనకు ఏర్పాటు చేసినటువంటి సింహాసనం మీద కొలువైపోతాడు, ఐరావతం మీద. కృష్ణాష్టమి కదా, చిన్ని కృష్ణుడు కదా, అందుకే పైన ఉయ్యాల తొట్టి మీద ఆడే గిలక లాంటి వస్తువును, ఆ తర్వాత కామధేనులతో కూడినటువంటి కమలాలను హ్యాంగింగ్స్ను వేశాను. కృష్ణుణ్ణి ఐరావతం మీద కూర్చోబెట్టాము. వెనకల ప్రభావళి కూడా 2 ఐరావతాలతో ఉన్నది. అలాగే కృష్ణుడి మీద ముందర కూడా 2 కామధేనువులను శుభలాభుగా చూపించాము మేము. మా చిట్టి గోపాలుడు ఎంత అందంగా ఉన్నాడో కదా, చూసారా కామధేనువులను. కృష్ణుడు ఉన్న చోట రాధే 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 రాధే, రాధమ్మ లేకుండా ఎలా, అందుకే ఆమెను కూడా స్మరించుకున్నాము. కృష్ణుడు గోకులంలో పెరిగి ద్వారకను ఏలాడు కాబట్టి కృష్ణునికి ఒకవైపు పాడి పంటలతో పశు సంపదతో గోకులానికి నిదర్శనంగా ఉంచాము. ఇది మా లడ్డూ గోపాలకి ప్రసాదం పెట్టాము. డ్రై ఫ్రూట్స్, పాలు, పెరుగు, వెన్న, పంచామృతాలు, తీపి అటుకులు, కారపటుకులు అన్నీ కూడా ఆయనకి ఇష్టమైనవి ఉంచాను. ఏ రాజ్యానికైనా గజ సంపద ముఖ్యం కదా, అందుకే ద్వారకకు చిహ్నంగా గజాలను ఉంచాము. దీపస్తంభాలకి స్త్రీ పురుషుల డ్రెస్సులు కట్టి అందంగా పెట్టాము. అలాగే మా ఇంట్లోని రాధాకృష్ణుల్ని కూడా పువ్వులతో అందంగా అలంకరించుకున్నాము.